శ్రీ గురుభ్యో నమః. కొంచెం గట్టిగా కర్తవాల్ శుభోదయం తెలియజేద్దాం. విచ్చేసినటువంటి మాన్య మహనీయులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరమిత్రులు అందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇవాల్టి ఈ మహోజ్వల సంబరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవోదయంలా, కోటి ఆశల స్వర్ణాంధ్రకు విశేషమైనటువంటి రీతిలో ప్రజలు కోరిన నేతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయడానికి విచ్చేయబోతున్న వేళ తరలి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, మా తోటి మిత్రులు అందరికీ, ఇటు పత్రికల వారికి, మీడియా వారికి, పౌరమిత్రులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈరోజు లిఖించదగ్గ రోజు. కొన్ని కోట్ల మంది జనాభా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న క్షణం. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదరంగా స్వాగత సుమాంజలులు పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, నా పేరు భార్గవి, మురళీకృష్ణ. వ్యాఖ్యాతలుగా ఇవాళ కార్యక్రమాన్ని మీకు మధ్యలో సంధానకర్తలుగా వ్యవహరిస్తూ, అటు సాంస్కృతిక కదంబానికి, ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమానికి మధ్య కావలసినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ముందుకు తోడ్కొని పోతాం. నిరంతర ప్రజాసేవే పరమ లక్ష్యంగా, నిత్య స్ఫూర్తి ప్రదాతగా, చైతన్యశీలిగా, నిజ జీవిత విజేతగా మరొకమారు మళ్ళీ ఎన్నికై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి మన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా మీ కరతాళధ్వనులు అందించండి. ఇది యావత్ ప్రజానీకం కలలు కన్నటువంటి మహోజ్వలమైనటువంటి రోజు. ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడులకు, ఇబ్బందులకు ఎదుర్కొన్నటువంటి తోటి ప్రజానీకమంతా కూడా ఇవాల్టి రోజుకే కలలు కన్నారు. తమ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని విశేషమైనటువంటి అస్త్రంగా, శస్త్రంగా మలుచుకొని అపారమైనటువంటి పరిపాలన అనుభవం కలిగినటువంటి నేత మన రాష్ట్రానికి అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అంటే, అగ్రగామిగా నిలవాలి అంటే, యావత్ భారతంలోనే విశేషమైనటువంటి రాజ్యంగా వర్ధిల్లాలి అంటే దానికి ఒకే ఒక్కడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి జననేత, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్క పేరు వింటే చాలు, లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులని పెళ్ళుబికి వచ్చి జయ జయధ్వానాలు చేసి రాష్ట్రమంతా ఒక ఉవ్వెత్తున ప్రచారంలో మీరంతా సహకరించారు. కాబట్టే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇత్యాది పెద్దలందరికీ మీ అందరి సహకారం అందించారు. కొత్తగా ఎంపికైనటువంటి ఆ పెద్దలు ఇవాళ ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కళ్ళారా చూడాలని, మనసారా ఇందులో భాగస్వాములు కావాలని తరలి వచ్చినటువంటి మా తోటి మిత్రులందరికీ వినమ్రపూర్వకంగా మరొకమారు మీకు స్వాగతం, స్వాగతం, స్వాగతం. సప్త సముద్రాలు దాటి ఓటు ఎలా వేసి మన అభిమాన నాయకుడిని గెలిపించుకున్నామో, అదేవిధిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సప్త సముద్రాలు దాటి ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ మహత్తరమైన కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మరియు కేంద్ర మంత్రులు ఎంతోమంది కార్యక్రమానికి వీక్షించడానికి రాబోతున్నారు. ఇక తారలు దిగవచ్చిన శుభవేళ అంటూ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు ఎంతోమంది తారలు ఈరోజు ఈ క్షణం కోసం వేచి చూస్తూ అభినందనలు తెలియచేయడానికి, ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేయనున్నారు మరికొద్ది క్షణాల్లో.